ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. విశ్వసించువాడు కలవరపడడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. పరిస్థితులను బట్టో, కష్టాలను బట్టో, శ్రమలను బట్టో నువ్వు కృంగుతూ కలవరపడుతూ అనేకమైన శ్రమల మధ్యలో కృంగుతున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. మరి నువ్వు ఎంతో కలవరాల మధ్యలో ఉన్నావు, కన్నీటి మధ్యలో ఉన్నావు. అయితే దేవుని వాక్యము వాగ్దానం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనందు విశ్వాసం ఉంచి నువ్వు ఏది కార్యం నువ్వు చేసినా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. కనుక నీ ముందు ప్రళయమే వచ్చినా, నీ ముందు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచా, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయనే తృణీకరించబడిన రాయిని తలకు మూలరాయిగా చేయగలిగిన వాడు. ఆయన సియోనులో స్థిరమైన పునాది వేసిన దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. ప్రార్థన చేసుకున్న తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. విశ్వసించువాడు కలవరపడడు. ఎందుకంటే పరిస్థితులను బట్టో, కష్టాలను బట్టో, శ్రమలను బట్టో, ఇబ్బందులను బట్టో, సమస్యలను బట్టో ఏ విషయంలో కలవరపడిన అవసరం లేదు. ఎందుకంటే నాయన, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని మీరు చేయి విడిచిపెట్టరు ప్రభువా. అయ్యా, స్థిరపరుస్తారు నాయన, మీరు బలపరుస్తారు నాయన, మీరు ఆశీర్వదిస్తారు తండ్రి, మీరు ఆరోగ్యాన్ని కలగజేస్తారు ప్రభువా. ఈ వాగ్దానం విని ప్రార్థన చేసుకున్న నీ బిడల జీవితంలో నాయన నీ కార్యము చేయి ప్రభువా. స్థిరపరచగలిగిన దేవుడు. శ్రమల్లో కృంగకూడదు. సమస్యల గుండా వెళుతున్నప్పుడు అయ్యో నా జీవితంలో ఎందుకు ఇలా ఏర్పడిందని బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైనా ఆయన మీద వేసుకొని నీకు నెమ్మది, సమాధానము, శాంతిని, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. కలవరాల మధ్యలో ఉన్న వారిని విడిపించండి. సమస్యలు ఉన్న వారికి అయ్యా విడిపించండి. అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థపరచండి. బాధలు ఉన్న వారికి నెమ్మది కలిగించి దీవించమని, వాగ్దానం స్థిరపరిచి నెరవేర్చమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.